అసలు ఏంది ఇలా జరిగింది? పెళ్ళింటి కాంచి ఫోన్లు వస్తున్నాయి, అన్న త్వరగా రండి, ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు, మీరు మ్యారేజ్ స్టార్ట్ చేయండి. మా ఎమ్మెల్యే గారు ఎవరంటే మన జిల్లా ఇన్ఛార్జ్. ఎవరు? జిల్లా మీద ఇన్ఛార్జ్ ఎవరు? బుచ్చిపల్లి శ్రీప్రసాద్ రెడ్డి. మంచివాడు, మంచివాడు. ఎందుకంటే నేను ఆయన్ని 2-3 సార్లు కలిశాను. మన జిల్లా మొత్తం ఆయనే. ఆయన వచ్చి ఆయన కార్యక్రమం వచ్చి ఆయన చూసుకొని వెళ్ళాడు. మ్యారేజ్ నేను చేయాలి. కానీ ఏదేమైనా మరి ఆ స్పాట్కి వెళ్ళి చూస్తే మరి దేవుడు తప్ప మరి ఆ బిడ్డను బ్రతికించింది మరొకరు కాదని నేను ధైర్యంగా చెప్తున్నాను, ధైర్యంగా నమ్ముతున్నాను. అలాంటి మరి ఎందుకంటే ఆ ప్రాంతానికి సైతాను రావాలని అడ్డుకుంది. నేను ఒకటి నిన్న మ్యారేజ్కి వచ్చేటప్పుడు బావని అడిగా, బావ మరి మీరు పడ్డ ప్లేస్ చూసారా? మీ చెప్పులు కూడా అక్కనే మరి దారిలోనే ఉన్నాయి, చూసాము, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాం అన్నాడు. పడ్డ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ నుంచొని ప్రార్థన చేయటం అంటే మామూలు విషయం కాదు. అవునా కాదా అమ్మా? అక్కడ ప్రమాదం జరిగింది, అదే ప్లేస్లోకి వెళ్ళి ప్రార్థన చేసి ఏదైతే అక్కడ కీడిందో దాన్ని యేసునామములో బంధించడం అంటే సామాన్య పని కాదు. భయపడతారు. మాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషం. ఏదేమైనా మన దేవుడు మరి దైవజనులను ఆత్మీయ తండ్రి గారిని దేవుడు బ్రతికించాడు. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దేవుడు ఇంకా మరి మంచిగా ఇవ్వాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మరి చిన్న ప్రార్థన తలలో ఉంచిన కొద్ది నిమిషాలే నేను చెప్తాను, ఎందుకంటే ఆయన వాక్యమే వినాలని నేను ఆశపడి వచ్చి ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన నీ సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా, అయ్యా ఆరాధన ద్వారా, ఇదిగో నాయన నీ సన్నిధిలో నేను చక్కగా స్థుతించారు, నేను మహిమపరిచారు. ప్రతిరోజు ప్రార్థించిన రీతిగానే ఈరోజు కూడా యేసు నడిపించి మినిస్ట్రీని, అలాగనే ఈ ప్రగతి కాలనీ ఏ రోజు నాయన ప్రతిరోజు ప్రార్థించినట్లు ఇవాళ కూడా అడుగుతున్నాను. ఈ గ్రామాన్ని మీరు ఇంకా ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో నీ సన్నిధికి ఆశపడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ దీనుడు తండ్రి కొద్ది నిమిషాలని బిడ్డలతో మాట్లాడబోతుండగా ఇక్కడ నేను కాదయ్యా, ఎందుకంటే ఎన్నిక లేని వాడిని, అర్హత లేని వాడిని, నువ్వంటే ఎరగని వాడిని. ఈ దీనుని నిచ్చిలో చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో ధారాళంగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, అందరికీ వందనాలు చెప్తాము సరే. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు సంతోషంగా ఉన్నవారు చెప్పండి. ఇందాక సంతోషంగా ఉన్నవారు చెప్పాలి. రైట్, మంచిది. పరిశుద్ధ గ్రంథంలోకి ఒక మాట, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఇక్కడ ఎదుటివాని మేలులు వారవలేని వారు ఉన్నారు. వాళ్ళల్లో నిన్ను ఒక్కరిని లేక ముగ్గురిని నీకు పరిచయం చేస్తాను. ఎదుటి వారి మేలులు వారవలేని వారు ఎవరండి? సహజంగా మన ఈ లోకంలోనే గమనిద్దాం. ఎదుటి వారిని మేలులు వారవలేని అంటే ఆశీర్వదించబడుతుంటే వారవలేరు. ఎదుటివానికి మంచి కారు ఉంటే వారవలేరు, మంచి బైక్ ఉంటే వారవలేరు, మంచి సెల్ ఫోన్ ఉంటే వారవలేరు. ఎందుకు? ఈ టౌన్లో, పల్లెటూరులో ఏంటంటే వాడికి మంచి, ఎదుటివాడికి మంచి పంట పండినా, ఎదుటివాడికి మంచిగా టాటర్ ఉండినా, ఒక టాటర్ అంటే పొలం మంచిగా పంట పండినప్పుడు ఆ ఎదురింటోడు కానీ పక్కింటోడు కానీ వారవలేరు.
ఇంత పల్లెటూరులో నేను చూస్తాను, మరి టౌన్లో అలా ఉందో లేదో అన్నా, అంతలగా ఉంటుంది. ఉండకుండా ఏమో, ఎందుకంటే మానవులు కనుక. ఎదుటి వాని మేలులు అంటే వాడు ఆశీర్వదించబడుతుంటే వాళ్ళని చూడండి, ఆశీర్వదించబడుతుంటే చూస్తూ వారవలేని వారు ఉన్నారు. ఇలాంటి వారిని ఏమందాం? చెప్పండి నాన్న, మీరు ఏమందాం? అసూయ. అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? సాతాను. అవును, సాతాను ద్వారానే. ఆదిలోనే సాతాను ఏం చేసింది? అవ్వను మోసం చేసింది. వాళ్ళిద్దరికి పుట్టిన కయ్యూని ఏబేల్ని ఏం చేసింది? అసూయతో ఏం చేసింది? ఆదిలోనే. కుటుంబం సంతోషంగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదిలో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఎవరును ఆదామును సృష్టించాడు. వారిద్దరికి ఏకైక కుమారులు పుట్టారు, కయ్యూను ఏబేలు. అవునా అలా కదా? దేవుడు మాకు మంచి సంతానం ఇచ్చాడని హ్యాపీగా సంతోషపడుతున్నారు. ఒకళ్ళు గొర్రెలు కాస్తూ, ఒకళ్ళు వ్యవసాయం చేస్తూ మంచి జీవనోపాధి ఏం చేస్తున్నారు? సాధిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. గొర్రెలలో వచ్చిన ఆదాయము ఒక ఆయన తెచ్చాడు. అవునా? ఆ పొలము సేద్యం చేస్తూ అందులో వచ్చిన లాభం ఒక ఆయన తెచ్చాడు. ఇద్దరు బలిపీఠం దగ్గర పెట్టారు, ప్రార్థన చేశారు. చూడండి అసూయ. ఒకరు తెచ్చిన ఏదైతే ఉందో ఆ దేవుని దగ్గర సంతోషంగా ఒకరు తెచ్చారు, దాన్ని దేవుడు అంగీకరించారు. ఒకరు తెచ్చింది దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అంగీకరించలేదు. ఎందుకు? ఎక్కడో ఇతనిలో తప్పు ఉంది, ఎక్కడో ఇతనిలో లోపం ఉంది. సరి చేసుకోవాల్సిన వాడు కాస్త ఇంటికి వెళ్ళి తన తమ్ముడైనా చెప్పాలి. తమ్ముడైన ఏబేలు మీద ఏం పెట్టుకున్నాడు? అసూయ. ఆదిలోనేనండి, ఆదిలోనే అవ్వను సర్పం మోసం చేసింది. సరే, ఆమె మోసం చేసిన ఆమెతో ఆగిపోయిందా? అదే సర్పం మోసం చేసి తన కుమారుల మీద కూడా ఆ శాపాన్ని తెప్పించుకుంది. బైబిల్ మనం చూసినట్లయితే తండ్రులు చేసిన దోషము పిల్లల మీదకి వస్తుందంట. ఎన్ని సంవత్సరాలు? 3-4 తరాలు. సంవత్సరాలు కాదండి, తరాలు. నేను ఈ మాటలు ఎందుకు ఆలోచించి చెప్తున్నానంటే, ఆ రోజు అవ్వ మోసపడి ఆదామును మోసం చేసింది. వాళ్ళు మోసం చేసింది పిల్లల మీదకి వచ్చేసింది. రాలేదా? అదే కంటిన్యూగా జరుగుతుంది ఈరోజు ప్రపంచం. అదే జరుగుతుందండి. నేను ఒకటి చెప్తున్నానండి, ఆ పాపాన్ని విరిసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకంలోకి. ఆ శాపాన్ని తీసివేయడానికి ఆయన రక్తము కార్చాడు, మరణపు ముళ్ళు విరిచాడు, మరణాన్ని జయించాడు, పాపాన్ని తరివేశాడు. అవునా కాదా? దేవుడు చూశాడు. ఎవరు మాట్లాడారు? పాపం పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది. ఏ సేవకుడు చెప్పినా వినట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు
సాక్షాత్తుగా ఈ భూలోకంలోకి వచ్చి నా అసూయను పాపాన్ని తరిమివేసి ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆయన కార్చిన శిలువ రక్తంలోనండి ఈరోజు మనకు సంతోషం. చప్పట్లు కొట్టండి, అవునా కాదా? ఈరోజు అసూయ ప్రతి మనిషిలో ఉందండి. ఆ అసూయ పోవాలంటే సిలువలో బలి అయిన యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? స్మరించాలి, ఆయన్ని స్తుతించాలి. అదే కంటిన్యూగా వస్తూ ఇక్కడ యేసు ఆశీర్వదిస్తామపడుతుంటే అన్నలు ఓర్చుకోలేకపోయారు, అవునా కాదా? లాబాను ఆశీర్వదించబడుతుంటే చూడండి, యాకోబు ఆశీర్వదించబడుతుంటే తన మామైన లాబాను ఓర్చుకోలేకపోయాడు. దావీదు ఆశీర్వదించబడుతుంటే తన మామైన సౌలు ఓర్చుకోలేకపోయాడు, అవునా కాదా? దావీదు ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, యేసోబు ఎదుగుదలను చూసి తన అన్నలు ఓర్వలేకపోయారు. ఇవన్నీ చూసిన దేవుడు ఇట్లా మారరు, నేను వెళితే తప్ప వీళ్ళు మారడానికి అవకాశం లేదు. అందుకేనండి ఒక తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునే నీ కోసం, నా కోసం, నీ దోషం నా దోషం, నీ పాపము నా పాపం కడిగి ఈరోజు నేను పరిశుద్ధుణ్ణి, నా బిడ్డలైన మీరు పరిశుద్ధంగా ఉండమని ఆయన చాలా మంది చెప్తున్నారు. ఈ ప్రపంచంలో అడుగుతున్నానండి, పాపాన్ని పరిశుద్ధంగా మార్చే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. ఈ లోకంలో ఎవరు లేరండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి మీ ముందుకు చెప్పండి, మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు పరిశుద్ధంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నామంటే సాక్షాత్ ఎప్పుడే 2026 సంవత్సరం క్రితం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము ఏం చేశాడు? మన దోషము నిమిత్తం, పాపము నిమిత్తం ఏం చేశాడు? తన శిలువ రక్తాన్ని సిందించాడు. ఈరోజు అదేనండి అసూయ. ఎదుటివాడు బాగుపడుతుంటే వారవలేరు, ఎదుటివాడు ఆశీర్వదించబడుతుంటే వారవలేరు. మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, చేతులు జోడించి అసూయ ఎవరికి ఉండొద్దు అండి. నా సంఘంలో నేను చెప్పేది అదే. నేను వెళ్ళాక అక్కడ దాపు 18-20 మందికి బాప్తిస్తాను. మేఘన వాళ్ళ డాడీకి కూడా, మా బాబాయ్ మాజీ సర్పంచ్, ఆయన అలాంటి వాడు మార్చాడండి, దేవుడు మార్చాడండి. అలాంటి వాడు మార్చి ఆయన రక్తములో కడగబడి ప్రభు పిలుచుకుంటే హ్యాపీగా వెళ్ళాడండి. ఈరోజు ఎక్కడ సంతోషం ఉందంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. ఆయన రక్తంలోనే ఈరోజు నీకు విమోచన, ఆయన రక్తంలోనే నీ కుటుంబం సంతోషం, ఆయన రక్తంలోనే నీకు స్వస్థత, ఆయన రక్తంలోనే నీకు ఏముండాలి? శాపం ఉండకూడదండి. ఆయన రక్తంలో పరిశుద్ధమైన రక్తం, కలిసి లేని రక్తం. ఆయన రక్తంలో కడగబడిన మనము ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరికరంగా, నిన్ను చూసి ఇతరులు కూడా మారాలండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఇలాంటి వాడా? నా గ్రామంలో అదేనండి ఈరోజు నేను సాక్షిగా ఉంటుంది. ఒకటేననుకుంటానండి, నేను వెళ్ళే మార్గము నా దేవునికి తెలుసు. యేసన్న గారు పాట పాడినట్టు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింప. పాడండి, చూడండి, నేను అదే నేర్చుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి. ఈరోజు ఆ లక్ష్మీపురం గ్రామంలో ఒక దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఎవరైనా ఉన్నారంటే అది హరిబాబు. ఎందుకంటే రోషం కలిగి బ్రతుకుతున్నా. చెప్పాలంటే మీ ప్రార్థన ద్వారా నా గురించి ప్రార్థన చేస్తున్నారా?
మీరు తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. తెలియని వారు వినపడుతుందా? తెలియని వారు, నేను తెలియని వారు చేతులు ఎత్తండి. ఆల్రెడీ అందరికి తెలుసా? తెలుసా? చెప్పండి. అంటే మెదలుకొని ఉంటారు. మరి నేను మీ పాస్టర్ గారి అల్లుడిని, తర్వాత బావమరిదిని. ప్రార్థన చేయండి. ఫస్ట్ బావమరిదిని ఆయన చెప్తున్నాడు, తర్వాత అల్లుడిని. మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను అక్కడ బలంగా వాడబడుతున్నాను. నిన్న ఆదివారం కొంచెం అక్కడ తాగుబోతాడు, ఏదో చిన్న తాగుబోతాడు, ఆ తాగుబోతాడికి సారాయి దాపేది చిన్న మాట, ఆశ కలిగిన నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. అవునా కాదా? ఖచ్చితంగా వాక్యం చలవిస్తుందండి. యేసేపును తన అన్నలు ఏం చేశారు? అసూయపడ్డారు. ఆయన అన్ని కష్టాలు అనుభవించాడు. దేవుని వైపు చూస్తూ నడిచాడండి. దేవుని వైపు చూస్తూ నడిచాడు. అదే అన్నలు కష్టపెట్టిన అన్నలు ఏం చేశారు? మోకరించి ఏం చేశారు? ఆయనకే నమస్కారం. కరువు వస్తే ఆ కరువులు ఆయనే పోషించాలి. ఈరోజు అసూయ దావీదు మీద అసూయ పడ్డవాడు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? పౌలు గారు ఏమయ్యాడు? కుటుంబమే ఇబ్బంది పడింది. కుటుంబమే కాదు, చనిపోయినట్టు మన బైబిల్లో చూస్తారు. అసూయ. వీడు నాకు అల్లుడైతే కావచ్చు, నిన్నగాక మొన్న వచ్చి ఆ గొల్లియాతును చంపిన మాత్రము నాకేం వేళ కొలిది. చూడండి, అసూయ. నా అల్లుడే కదా, ఆశీర్వదించబడితే నాకు పేరు వస్తుంది కదా, నా అల్లుడే కదా, నా అల్లుడు ఒక మంచి పొజిషన్లో ఉంటే, ఒక మంచి లేక ఒక మినిస్టర్గా, ఒక ఎంపీగా, అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతుంటే నాకు పేరు వస్తుంది అనుకోలేదండి. అసూయ ఎంతవరకు దారి తీసిందో చూడండి. మరణం వరకు వాళ్ళని తీసుకెళ్ళి తన కత్తి మీద ఆయనే పడి చనిపోవట్లో మనం చూస్తాం. అవునా కాదా? ఎదుటి వారిని ఎవరినైనా చూసి మనం అసూయపడటానికి లేదు. మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, మన తోగుట్టు వారు ఎవరైనా కావచ్చండి. అసూయపడదు. ప్రభువా వాళ్ళకి ఇచ్చావు, దేవునికి స్తోత్రం, నాకు ఇంతే ఇచ్చావు, దేవునికి స్తోత్రం. అంతే తప్ప మనం వాళ్ళ మీద అసూయ పడటానికి వీల్లేదు. కాకపోతే రోషం కలిగి ప్రార్థన చేయి, ప్రభువా వారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించవు? నేను కూడా మనిషినే, నేను కష్టపడి పని చేస్తున్నాను. అడుగు దేవుని దగ్గర, అడిగితే దేవుడు ఇస్తాను అంటున్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే ఈ తోగుట్టు వారు ఎవరైనా కానీ, తోగుట్టు వారు కానీ, పరాయి వాళ్ళు కానీ, ఎవరు కానీ, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు కానీ, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే మనం అసూయ అనేది అది పక్కన పడదు. నేను మా గ్రామంలో చాలా మంది చూస్తున్నాను, అసూయ ఎవరి కుటుంబంలో తిందో వారు అలానే ఉన్నారు, ఆశీర్వాదం లేదు, అలానే ఉన్నారు. అసూయ అవుతుంది. ఎదుటి వాడిని మేలు కోరుకోవాలి. ఎదుటి వాళ్ళు ఆశీర్వదించబడితే మనకేమైనా ఒక 10,000 అవసరమైతే, లేక 1,00,000 అవసరమైతే అతని దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం. అవసరాన్ని మళ్ళీ మనము తీర్చుకొని మళ్ళీ మనం కష్టపడి అతనికి మళ్ళీ ఇస్తాం. నీ దగ్గర డబ్బు లేదు, ఎదుటివాడి దగ్గర డబ్బు లేదు, ఎవరిని అడగాలి? అదేనండి ప్రియమైన దేవుని చెప్పి, దేవుని వాక్యం చదివిస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తగ్గించుకోవాలి. హెచ్చింపబడమని లేఖనాలు చదివి తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దావీదు తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. యేషేబు తన అన్నలు ఎంత హింసించినా తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాడు, ప్రధానమంత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే మీకు చెప్తున్నాను. ఈరోజు నేను ఇలా మీ ముందు నిల్చున్నానంటే దేవుని కృప, మీ ప్రార్థన. నేను ఒకటి మేము మరొకసారి అడుగుతున్నాను, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా గ్రామంలో బలంగా వాడబడాలి. నా సంఘం కోసం, మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. మన సంఘం కోసం మన ప్రార్థన మరి ఎప్పుడు కూడా
మరి మా సంఘంలో చేస్తున్నారు. ఎందుకంటే మాకే మాదిరికారం భావం ఏది ఉన్నా నాకు ఆయన చెప్తాడు. చిన్న విషయంలో ఇంట్లో మక్కకు చెప్పండి నాకే చెప్తాడు ప్రతి విషయాన్ని. ఇలా జరుగుతుంది, ఏం కాదు, భయపడద్దు. ఆయన చెప్పాల్సిన ఆయన చెప్తాడు, నాకు చెప్పాలి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన సలహా మొదటిగా దేవుని కృప, రెండవది ఆయన ఇచ్చిన సలహా, ఆయన ప్రార్థన, మన సంఘ ప్రార్థన. మరి ఈ మాటలలో ఏం తప్పులుంటే మన్నించండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, వందనాలు. నాకు ఇచ్చిన తండ్రి, ఈ సమయాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. దీనుణ్ణి అల్పుణ్ణి ఎన్నికలేని వాడిని ఒకవేళ పొరపాటుంటే క్షమించండి. మరొకసారి ఇదిగో నాయన, మీ సన్నిధిలో మీ మందిరానికి వచ్చి మరొకసారి నాయన ధారాళంగా మాట్లాడటానికి మీరే తోడు జరిగించమని ముందుండే కార్యక్రమం తోడైందమ్మా. జరిగించుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే.